ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. ఇంతకీ వ్లాగ్ ఏంటో చెప్పలేదు కదా. సో ఇది వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ వ్లాగ్ అనమాట. అంటే నేను ఎలా గ్యాదర్ చేసుకున్నాను కొన్ని సామాన్లు, కొన్ని అయితే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. సో వాటికి నాకు డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం ఐ మీన్ వరలక్ష్మి చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ కొత్తే అనమాట కొనుక్కోవడాలు. ప్లస్ ఎక్కడ ఏది దొరుకుతుందో నాకు ముందు తెలీదు. సో దీనికోసం నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి ఓన్‌గా ఎళ్లి కొన్ని కొనుక్కున్నా. సో నాలాగా ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఈ వ్లాగ్ యూజ్‌ఫుల్ అవ్వచ్చు కదా. అందుకని ఈ వ్లాగ్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఇంకొన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌కెళ్ళి తీసుకున్నా. అవి ఏవి ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది, మనం బార్గెనింగ్ చేస్తే ఎంతకొస్తాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వ్లాగ్‌లో డిస్కస్ చేసుకుందాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. ఈ కలసం చెంబు నేను వన్ సిల్వర్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది జర్మన్ సిల్వర్ అనమాట, ప్యూర్ సిల్వర్ కాదు. బట్ ఇది జర్మన్ సిల్వర్. ఇది నాకు 2000 రూపీస్కి వచ్చింది. ఇది 2000 పడింది అనమాట. సో యూ కెన్ సీ ఎంత బాగుంది అసలు చూడనీకి. లైక్ జస్ట్ లైక్ ఏ సిల్వర్ లాగా ఉంది. బట్ మనం సిల్వర్ ఆఫర్ చేసే సిచ్యువేషన్ కొనుక్కుందాం, కానీ ఇప్పటికైతే దీనికి అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి తీసుకున్నాను. ఇది నాకు 2100 రూపీస్ పడింది అనమాట. నేను ఆర్డర్ చేసిన 3 డేస్కే వచ్చేసింది. 3-4 డేస్ పట్టింది, బట్ త్వరగానే వచ్చింది. ఈవెన్ నేను బేగం బజార్లో చూశాను, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇంత చెప్పారు, 2000 చేంజ్ చెప్పారు. ఆల్రెడీ కొనేసాను, బట్ జస్ట్ రెఫరెన్స్ కోసం అని వెళ్ళాను. సో ఇంచుమించు వాళ్ళు అదే చెప్పారు. ఇంకా సరే కొనేసుకున్నాను కదా అని ఇంకా నేను గమనైపోయాను. ఇది జర్మన్ సిల్వర్ అనమాట. సో ఇది నాకు 2000 రూపీస్కి వచ్చింది. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని వాళ్ళు మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. సో మనం దాన్ని యూజ్ చేసుకొని దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ పెడతాం కదా, ఆ కలసం చెంబు అనమాట. అది కలసం పెట్టడానికి. ఇదేమో అమ్మవారి రూపం పెడతాం కదా, దానికోసమని. సో నేనైతే ఇంత పెద్ద చెంబు తీసుకున్నాను. బికాస్ మనకు లైక్ కొంచెం పెద్దగా ఉంటే ఫేస్ పెట్టడానికి ఆ చెంబు బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 200-250 పడింది. ఐ థింక్ 300 లోపే పడిందండి నాకు. బేగం బజార్లో కొన్నాను ఇది, బై ద వే. బేగం బజార్లో మనం వెళ్ళి చూసామంటే చాలా కలెక్షన్ ఉంటుంది కదా. సో అలా కొన్నదనమాట. ఇది నాకు అరౌండ్ 300కే వచ్చింది అనుకుంటా. ఐ డోంట్ థింక్ సో. 250-300 ఇచ్చా, ఎక్కువైతే ఇవ్వలేదు. దీంతో పాటు వేరే వస్తువు కూడా కొనుక్కున్నాను. రెండింటికి కలిపి పే చేశాను, నాకు గుర్తులేదు. బట్ ఇదైతే దానికోసం అని తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ జాకెట్ బిట్స్. సో ఈ జాకెట్ బిట్స్ వచ్చేసి నాకు మొత్తం సెట్ వచ్చేసి ఇలా మొత్తం 10 పీసెస్ ఉంటాయి. ఈచ్ 1 మీటర్ అనమాట. ఇది బార్కోడ్ బ్లౌజ్ అనుకుంటా. ఇది కూడా నేను బేగం బజార్లో తీసుకున్న మొత్తం సెట్. ప్లెయిన్ అయితే ఎవరు వాడరు, పడేస్తారు, లైక్ యూజ్ చేయరు కదా. ఇట్లా బార్కోడ్ వచ్చాయనుకోండి, దేని మీదకైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు కదా. అలా అయితే నేను చేస్తూ ఉంటాను. నేను కూడా ప్లెయిన్వి యూజ్ చేయను. ఇలా బార్కోడ్వి లేకపోతే కొంచెం డిజైన్ వచ్చిన ఉంటాయి కదా బ్లౌజ్ పీస్, అవైతే నేను స్టిచ్ చేసి వేరే శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తా. ఇప్పట్లో అందరం మిక్స్ అండ్ మ్యాచెస్ వేసుకుంటున్నాం కదా బ్లౌజెస్ శారీస్కి. సో ఇదైతే అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ 10 తీసుకున్నాను, నేను మొత్తం 10 తీసుకున్నాను. 9 వచ్చేసి పెట్టడానికి అందరికీ, అండ్ ఒకటి అమ్మవారికి కలసం చెంబుకి పెట్టడానికని ఒకటి తీసుకున్నాను. సో అలా ఇది తీసుకున్నాను అనమాట. అందులో మంచి కలర్స్ వచ్చేసాయి మనకు. లైక్ గ్రీన్, ఇది లావెండర్ అనుకుంటా, ఇది బ్లూ, ఇది ఇంకో బ్లూ, ఇది ఎల్లో, అండ్ రెడ్, ఈ పర్పుల్, మెరూన్, గ్రీన్, రోజ్, ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. సో నేనైతే ఇది బెనిఫిట్ అనే తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 650 పడింది. 10 పీసెస్ సెట్ ఇది. ఓకే. అండ్ ఇది వచ్చేసి లైక్ ఫ్లవర్ డెకరేషన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు అని ఇంకొకటి తీసుకున్నా. ఫ్లవర్స్ పాడు వేసి పెట్టచ్చు, మళ్ళీ దివాళీ కూడా వస్తుంది కదా, రీయూజ్ చేసుకోవచ్చు అని ఇదైతే తీసుకున్నా. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇందులో ఫ్లవర్స్ అలా వేసి పెట్టచ్చు కదా, బాగుంటుందని చెప్పి లైక్ క్యాజువల్గా తీసుకున్నా. ఇది ఒక 140 పడింది నాకు మీషోలో. ఎక్కువైతే పడలేదు, జస్ట్ 140 రూపీస్కే వచ్చేసింది నాకు ఇది. క్వాలిటీ అయితే బాగుంది. లైక్ ఫ్లవర్స్ పాడు వేసి పెట్టుకోవచ్చు పూజలోకి, బాగుంటుందని చెప్పి తీసుకున్నా. ఫ్లవర్స్ కానీ కలసం కానీ దీంట్లో పెడదాం అన్న థాట్లో తీసుకున్నా ఇది.
సో ఇది నాకు 140కి వచ్చింది. అండ్ హైలైట్ పార్ట్ గురించి చెప్తా మీకు. ఈ ఫ్లవర్ బంచెస్ ఉంటాయి కదా, ఇది బ్యాక్ డ్రాప్ కోసం తీసుకున్నాను. నేను బేగం బజార్లో సేమ్ చూసాను, సేమ్. కాకపోతే బేగం బజార్లో ఏం చెప్పారంటే లైక్ 2 సెట్స్ వాళ్ళు 450 చెప్పారు. నాకు ఇక్కడ 4 సెట్స్ 450కి వచ్చింది అమెజాన్లో. సో ఇప్పుడు ఇది నాకు మొత్తం 4 సెట్స్ ఉంటాయి, లైక్ 2 సెట్స్. ఇది నాకు 450కి వచ్చింది. బేగం బజార్లో వాళ్ళు నాకు జస్ట్ జత 400 చెప్పారు. ఇది మనకు 2 సెట్స్ కాబట్టి ఇది మనం బెనిఫిట్ అయినట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను డైరెక్ట్గా వెళ్ళి చూశాను కదా. లైక్ ఒక సెట్ వాళ్ళు 400 చెప్పారు అంతే. ఈ ఒక సెట్టే వస్తుంది మనకు. ఇది 400 చెప్పారు. కాకపోతే నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను కాబట్టి ఇది నాకు తక్కువ పడిందని నాకు అనిపించింది, అంటే వర్త్ అనిపించింది పెట్టిన డబ్బులకి. సో ఇది సెకండ్ అనమాట. సో నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం పసుపు కుంకుమ ఇస్తాం కదా, అందుకోసం నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది కూడా నాకు డైరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలి ఏంటో తెలీదు. సో అప్పుడు వేరే ప్లాన్ ఉండింది. సో ఇలా ఆకులో పసుపు కుంకుమ 2 వచ్చేస్తుంది అనమాట. ఎనీవే ఎవరు వాడరు ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటివి ఏవి, బట్ స్టిల్ పసుపు కుంకుమ ఇవ్వాలి కదా. ఇలా అయితే కొంచెం యూనిక్గా ఉంటుందని నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా మనకు 12 వచ్చాయి, ఇవి సెట్ 12 వచ్చాయి మొత్తం. ఇది నాకు 170 రూపీస్ పడింది. ఇందులో కెన్సీ క్లియర్లీ ఓకే. సో ఇది నాకు సమ్ 170 to 120 పడింది అనమాట. కొంచెం యూనిక్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నా. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ నేను సేమ్ బేగం బజార్లో తీసేసుకున్నాను. ప్లేట్స్ తీసుకున్నాను నేను. నాకు ఇవన్నీ కలిపి 400 పడింది అనుకుంటా. 400 to 350 పడింది ఇది. మేము లైక్ 10 తీసుకున్నాను. 9 వాళ్ళకు, ఒకటి నాకు. నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను కదా, ఫస్ట్ టైం ఏది ఇచ్చాను గుర్తుండడానికి అని చెప్పి నా కోసం ఒకటి తీసుకున్నా. అలాగా అన్నీ నేను 10 తీసుకున్నాను. సో ఈ ప్లేట్స్ వచ్చేసి లైక్ చిన్న సైజే తీసుకున్నాను. స్నాక్స్ పాడు తినడానికి పనికొస్తుంది కదా, మరి పెద్ద ప్లేట్లు పెద్ద గిన్నెలు నాకు ఎందుకు అంత అనిపించలేదు. అందుకే నేను ఇవి తీసుకున్నాను. ఇవి 10 నాకు అరౌండ్ 350 to 400 పడింది అనమాట. ఇది కూడా నేను బేగం బజార్లో ఒక స్టోర్లో తీసుకున్నాను. బట్ స్టోర్ల కంటే కూడా బండి మీద పెట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గర ఇంకా తక్కువ ఉంది. సో ఒకసారి ట్రై చేయండి. నేను కొనేసుకున్నాక బండి మీద చూసాను, బట్ ఇట్స్ ఓకే అని గమనించాను. సో ఇది రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇవ్వాలంటే మనకు ఒక బ్యాగ్ కావాలి కదా. సో బ్యాగ్ కూడా నేను బేగం బజార్ నుంచి తీసుకున్నాను. కొంచెం పెద్ద బ్యాగే తీసుకున్నాను, లైక్ రీయూజ్ చేసుకోవచ్చు కదా. మరి చిన్న బ్యాగ్ అయితే రీయూజ్ చేసుకోలేము. సో పెద్ద బ్యాగ్ అనుకోండి, ఇందులో ఒక ప్లేట్, జాకెట్ బిట్, పసుపు కుంకుమ, ఒక ఫ్రూట్, గాజులు ఇవి పెట్టించేలాగా తీసుకున్నాను. ఇది నాకు 14 రూపీస్ ఈచ్ అనమాట. 10 తీసుకున్నాను, 140 పడింది. 14 రూపీస్ ఈచ్ కాబట్టి 140 పడింది. నేను 10 తీసుకున్నా. అన్నీ 10 అంటే 9 కదా ఇవ్వాల్సింది మనము. సో నేనేం చేశానంటే 10 తీసుకున్నా, ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుంది లేండి అన్నట్టుగా ఒకటి అలా తీసుకున్నాను అనమాట. సో ఇవి నాకు 140 పడింది. అండ్ నెక్స్ట్ అమ్మవారి కోసం నేను జడ తీసుకున్నా. నాకు ఎక్కడో చూశాను అమ్మవారికి జడ పెడతారనమాట. సో అందుకోసమని మంచిగా సమ్వేర్ దీన్ని డెకరేట్ చేద్దామని చెప్పి ఈ జడ తీసుకున్నా. ఈ జడ 280 పడింది అమ్మవారి కోసం. నేను ఇలాంటి పెద్దగా ఇష్టపడను, పెట్టుకోను కూడా, బట్ అమ్మవారికి బాగుంటుంది కదా, కలగా ఉంటుంది అమ్మవారికి ఇలాంటివి పెడితే అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది 280 పడింది. ఇదే కొంచెం నాకు కాస్ట్లీ అనిపించింది ఆ బేగం బజార్లో, బట్ ఎంత బార్గెన్ చేసినా అతను నో మేడం అన్నాడు. సరేలే ఇంకా అట్లాంటి వాళ్ళ దగ్గర మనం ఏం అడుగుతామని నేను ఇంకా అలా ఇది తీసుకున్నాను. సో ఇది అదనమాట ఈ జడ. ఇంకా హియర్ కమ్స్ ద సెకండ్ పార్ట్. ఓకే, ఇది దీపపు కుందేలు అనమాట. సో ఇది నాకు 1600 పడింది. నాకు పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు ఇది పెట్టలేదు, దీపపు కుందలు పెట్టలేదు. నాకు పూజ సామాన్లు సరిగ్గా లేవన్నమాట. అందుకే నేను ఇది తీసుకున్నాను. అంటే మేము ఇది తీసుకోవాలని చాలా డేస్గా అనుకుంటున్నాం. లాస్ట్ టైం వినాయక చవితి తీసుకుందాం అనుకున్నాం, బట్ మాకు హడావిడిలో తీసుకోలేదు. సో శ్రవణ్ చాలా ఫీల్ అయ్యాడు, పెద్ద పెద్ద దీపాలు పెట్టింటే బాగుండేదని. సో అందుకని ఇది తీసుకున్నాను నేను. ఇలా ఇలా దీన్ని ఇలా సెట్ చేసుకో. సో ఏంటంటే ఇలా అమ్మవారికి అంటే కలసం దగ్గర అటు ఇటు పెడితే బాగుంటుంది కదా. నా దగ్గర ఆల్రెడీ సిల్వర్ ఉన్నాయి.
సిల్వర్‌వి కొంచెం కలసం పైన పెడదాము. ఇది కావాలంటే అటు ఇటు పెడదాము బావుంటదని చెప్పి తీసుకున్నా. ఇది నాకు 1600 పడింది. వెయిట్ కూడా పర్లేదు బానే ఉంది. మరి వెయిట్ లేకుండా ఏం లేదు. ఇవి 2 అనమాట. సో, ఇంకొకటి మనం ఫిక్స్ చేసుకోవాలి. సో, అది. ఇది మనం డిస్మాంటిల్ చేసేసుకోవచ్చు. వన్స్ యూజ్ చేసేసాక నీట్‌గా వాష్ చేసుకొని తుడిచి పెట్టుకున్నామంటే రస్ట్ పట్టకుండా ఉంటది. సో, అదే మాకు వాళ్ళదే చెప్పారు. సో, వన్స్ వాడేసుకున్నాక తీసి నీట్‌గా పెట్టేసుకోండి. సో, రస్ట్ పట్టకుండా ఉంటది. ఇది ఈజీగా రస్ట్ పడతది కొన్నిసార్లు అని చెప్పారు. లైక్ పాడవకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పారు. సో, అదనమాట. ఇది నాకు 1600 పడింది. ఇది ఆ చెంబు 2 నేను తీసేసుకున్నాను. అండ్ గాజులు ఇది వాడు 15 డజన్స్ అని చెప్పాడు. బట్ డోంట్ నో ఎన్ని డజన్లు ఉంటాయని. ఇది గాజులు అనమాట. అండ్ ఇది బ్యాక్ డ్రాప్. సో, ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇది 5/8 అనమాట. సో, నేను రెడ్ కలర్ శారీ కడుతున్నాను కాబట్టి అమ్మవారికి గ్రీన్ బ్యాక్ డ్రాప్ అయితే బాగుంటుంది అని నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది నాకు 300 పడింది. 250-300 అమెజాన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా బాగున్నాయి ఇట్లాంటి బ్యాక్ డ్రాప్స్ కలెక్షన్. ప్లెయిన్ కూడా పెట్టచ్చు. బట్ నేనైతే గ్రీన్ పెడితే బాగుంటుంది. లైక్ బనానా లీఫ్ బ్యాక్గ్రౌండ్ అంటే డెకోర్ చేయించుకోవడానికి మనం అంత ఆఫర్ చేయలేములేండి. సో, మనమే చిన్నగా డెకోర్ చేసుకోవచ్చు కదా అని ఇది తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 300 లోపు వచ్చేసింది అనమాట. శ్రవణ్ అయితే ఇవి ఎందుకు అంతంత ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నామన్నాడు. బట్ నాకు 250-300 అంత ఎక్కువ అనిపించలేదు. తక్కువ అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. నా పెళ్ళప్పుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్ అయితే చాలా కాస్ట్లీ. అసలు దాంతో కంపేర్ చేసేది నాకు అసలు చాలా తక్కువ అనిపించింది. అది మేము మొత్తం సెట్ తీసుకున్నాము. సెట్ మాకు అరౌండ్ 6000 చేంజ్ పడింది. బ్యాక్ డ్రాప్, ఫ్లవర్స్ అన్నీ కలిపి 6000 పడింది మాకు. బట్ నాకు అంటే అది కంప్లీట్ ఫ్యాబ్రిక్ బాగుందిలేండి. ఇది ఓకే. 1 టైం లైక్ 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇది బాగుంటుందని చెప్పి అలా ఇది తీసుకున్నాను నేను. ఓకే. సో, నెక్స్ట్ బ్యాక్ డ్రాప్కి స్టాండ్ తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. ఇది స్టాండ్. ఇక్కడ నేను స్టాండ్ పిక్చర్స్ యాడ్ చేస్తాను. బికాస్ ఇది ఓపెన్ చేసి ఆల్రెడీ మేము సెట్ చేసి చూసేసాము. మాకు ప్రాపర్గా అనిపించింది. హైట్ ఇది మనకు 9/9 వస్తుంది. బట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 ఉంటాయి. లైక్ 3 వస్తాయి. ఇక్కడ పిక్చర్లో చూపిస్తాను. ఆ 3ని మనము సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, 3ని మనం 2గా కూడా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పార్టీస్ చేసుకోవచ్చు. చిన్న పార్టీస్కి కూడా మనము దాన్ని సెట్ చేసుకోవచ్చు. మొత్తం మనకు 3 వస్తుంది రాడ్స్. 2 పెట్టుకొని మనము ఇది చేసుకోవచ్చు. ఇది నేను పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. ఓపెన్ చేయలేను అందుకు. సో, అదనమాట. అండ్ ఫైనల్గా గాజులు నాకు ఇది 220 చెప్పాడు. అడిగితే 15 డజన్లు ఉంటాయి మేడం అన్నాడు. 15 డజన్లకి 220 చెప్పాడు. నేను 200 తీసుకున్నా. బట్ శ్రవణ్ 150కి అడగాల్సింది కదా అన్నాడు. లాజిక్ నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే కదా అని ఇచ్చేసా 200. అంటే నేను బార్గెయిన్ చేస్తా కానీ మరీ ఎక్కువ చేయలేను. ఇది మొత్తం 15 డజన్స్ అన్నారు. లెట్స్ సీ ఓపెన్ చేసాక చెప్తా. నన్ను తక్కువ ఉంటే మాత్రం వాడు షాప్కి వెళ్ళినప్పుడు సరిగ్గా మాట్లాడతా. ఇంకా అంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అని అనుకున్నాను. బట్ నాకు ఆలోపు ఎవరు చేసిస్తారు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అందుకే ఈ బ్యాంగిల్స్ తీసుకొని ఫిక్స్ అయిపోయాను. ఈ బ్యాంగిల్స్ కొనేసుకున్నాక నాకు అక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ కనిపించాయి. దట్స్ ఓకే. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందాంలే థ్రెడ్ బ్యాంగిల్స్ అని. ఈసారి అయితే ఈ గాజు బ్యాంగిల్స్ ఇద్దాము. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. అదొద్దు ఇట్లాంటివి చేద్దామని శ్రవణ్ చెప్పాడు. అందుకే తీసుకున్నా. ఇది మొత్తం 15 డజన్లంట. ఐ డోంట్ నో ఎన్ని ఉంటాయో నాకు దీంట్లో. లెట్స్ సీ. ఓకే. ఇది అమ్మవారి కోసము ప్లస్ మా కోసము అండ్ వస్తారు కదా ముత్తైదులు వాళ్ళకి పెట్టడానికి అన్నిటికీ కలిపి తీసేసుకున్నాను నేను. 15 డజన్స్ అని చెప్పారు. డోంట్ నో ఎన్ని వస్తాయో. సో, ఇది బ్లాగ్ అనమాట. అండ్ నేను కార్పెట్ తీసుకున్నాను. లైక్ మనం అన్నీ పెడతాం కదా. నాకు కింద పెట్టడం ఇష్టం లేదు. ఏదైనా వేసి పెడదాం. ఈవెన్ పూజకు కూడా అలాగే కూర్చుంటాం కదా. సో, కార్పెట్ లాంటిది ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో, కార్పెట్ లాంటిది ఉంటే బాగుందని నాకు అనిపించింది. సో, నేను ఏం చేశానంటే మీషోలో చూశాను. అంటే బయట అవుట్లెట్కి వెళ్ళి చూసాము. కార్పెట్ చాలా కాస్ట్ ఉన్నాయి. మనకు అంత కాస్ట్ ఎందుకులేండి అనేసి ఇది నేను తీసుకున్నాను. ఇది కార్పెట్. ఇది
కార్పెట్ అని క్లియర్‌గా ఇది కార్పెట్ అనమాట. కొంచెం ముందరేస్తే కొంచెం బావుంటుంది కదా అని ఈ కార్పెట్ తీసుకున్నా. ఇది నాకు 200 పడింది. ఇది కూడా సో, ఇది మన వ్లాగ్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ సర్దుకోవాలి. ఎందుకంటే ఇంకా ఫెస్టివల్‌కి 1 వీక్ ఉంది. అని నేను కొనుక్కొచ్చాం కదా అని చెప్పి ఒకసారి వీడియో తీసేస్తే లైక్ ప్రిపరేషన్స్ వ్లాగ్ లాగా ఉంటుంది కదా! నాలాగా ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకు లైక్ ఈజీగా ఉంటుంది. లైక్ ఒక రిఫరెన్స్ లాగా ఉంటదని చెప్పి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ అమ్మవారి ఫేస్ గోల్డ్ కాయిన్ లైక్ అమ్మవారిది అచ్చు ఉంటుంది కదా! ఆ 2 మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. సో, అవి ప్రాబబ్లీ థర్స్‌డే రావచ్చు. ఇంకా అందుకే అవి చూపించట్లేదు. మిగతా అన్నీ చూపించాను నేను. సో, ఇవేవో తీసుకున్నాను నేను ఫెస్టివల్ కోసం అని చెప్పేసి. నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కాబట్టి నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. అంటే వ్రతాలు చేసుంటారు కదా! వాళ్ళందరివి చూసాను. చూసి రాసుకున్నా లిటరల్లీ ఏవేవి కావాలి, ఏంటేంటి మనం చేయాలి ఇలా ఎవ్రీథింగ్ నేను నోట్ డౌన్ చేసుకొని కొనుక్కున్నాననమాట ఈ సామాన్లన్నీ. ఇవన్నీ కూడా నేను వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కున్నాను. లైక్ ఎక్కువ పెట్టేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే వెరీ మినిమల్ పెట్టి కొనుక్కున్నాననమాట ఇవన్నీ కూడా నేను. ఫస్ట్ టైమ్ కదా! సో, అన్నీ కొనుక్కోవాల్సొస్తుంది. నెక్స్ట్ టైమ్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు మనము. లైక్ కొన్ని ఏవి అవసరమో అవి వరకు కొనుక్కోవచ్చు. సో అదనమాట వ్లాగు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు గాని ఈ వీడియో నచ్చుంటే లైక్ జేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ జేయండి. అక్కడొక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అది అలా క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ ఆర్ నెక్స్ట్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్. ఓకే. మీకు ఇలాంటి అంటే ఎలాంటి కంటెంట్ కావాలో చెప్తే నేను ఫర్ షూర్ అలాంటివి చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే. Bye bye.